లడ్డుగడి పెళ్లి శతం లొల్లి లొల్లి నాలాంటోడే లొల్లి లొల్లి చేస్తుంటే మీలాంటి యూత్ ఎలా లొల్లి లొల్లి చేయాలి? కిర్రాకుంది కాక 1 కు 2 కు ఏదో కంపారిజన్ చేస్తున్నారు, అవసరమే లేదు. జస్ట్ చిన్న పెద్దనాన్న తప్ప మిగతా అంతా హ్యాపీగా ఫ్యామిలీ కూర్చొని ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు. గోవాకి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి? పెళ్లి ప్రాబ్లం అయితే ప్రాబ్లం నుంచి బయటపడాలంటే గోవాకి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేయాలి? కిర్రాక్ అనిపించేది. ఒక్కొక్క ట్విస్ట్ అయితే మస్తు ఉంటుంది కదా. మన డైరెక్టర్ అనుదీప్ గురించి ఒక మాట చెప్తా. అనుదీప్ చెప్పులు వేసుకోకుండా ప్రెస్ మీట్లోకి వచ్చి అమాయకంగా కనపడతాడు కదా. అనుదీప్ అమాయకుడు కాదు, అల్లరోడు చిల్లడోడు, రచ్చ చేసిండు. ఏకంగా లవర్ ని కూడా వేసుకొని వచ్చిండు. ప్రియాంక జవల్కర్ ని వేసుకొచ్చిండంటే అసలు అనుదీప్ లోపటే ఉన్నదో అర్థం చేసుకోండి. మస్త్ అంటే మస్తు రాసిండు. ఇక సునీల్ అన్న గురించి మాట్లాడాలనుకుంటే ఆయన పుష్ప తర్వాత ఆయన గెటప్ లో ఒక్కొక్క గెటప్ ఒక్కొక్క రేంజ్ లో చేంజ్ అయిపోతున్నాడు. మస్త్ అనిపించేస్తుంది. అండ్ కోర్టు సినిమాలో కండు అని ఒక్క డైలాగ్ తో ఎంత పాపులర్ అంటే మళ్ళొక్కసారి శుభలేఖ సుధాకర్ గారు ఇలా ఐటెం గాలతో డాన్స్ చేస్తున్నాడు కాక ఆ వయసుకి ఐటెం గాలతో డాన్స్ చేస్తున్నాడు అంటే సో గోవా పోసిన కుర్రాళ్ళు ఎంత హుషారుగా ఉండాలని ఒకసారి ఆలోచించుకొని హీరోయిన్ అంటారు. హీరోయిన్ ఎందుకు రా నాయన? ఒక్కొక్క ఐటెం సాంగ్ వస్తుంది. ప్రియాంక జవల్కర్ వచ్చింది, స్వాతిరెడ్డి సాంగ్ ఉన్నది, ఆ లడ్డుగాడి పెళ్లి సాంగ్ ఉన్నది. ఇంకా హీరోయిన్ గుర్తొస్తా, హీరోయిన్ గుర్తే రాదు. అలాగే సుధాకర్ గౌడ్ గారు చాలా బాగా అనిపిస్తుంది. ఫాదర్ క్యారెక్టర్ మస్తు అనిపించేస్తుంది. బీజం బాగుంది, పాటలు బాగుంది. వంక పెడడానికి ఏం లేవు, బూతులు ఏం లేవు. జస్ట్ ఒక చిన్న పెద్దనా తప్ప బూతులు ఏం లేవు. సూపర్ ఉన్నది నిజంగా. మ్యాడ్ మ్యాక్స్ మ్యాడ్ 3 మ్యాడ్ మ్యాక్స్ చాలా బాగుంది నిజంగా చెప్తున్నా. సినిమాలో ఎక్కువగా నలుగురు హీరోలు ఉంటారు కదా, నలుగురు ఉంటారు. వాళ్ళని ఎక్కువగా అంటే మిగతా ముగ్గురిని అయిపిస్తున్నారు కానీ వెనకబడిన ఇంకో హీరో కూడా ఉన్నాడు. ఆయనను కూడా బయటకు తీస్తే చాలా బాగుంటది. కార్తికేయ యాక్టింగ్ సూపర్ ఉంది అనమాట. మ్యాడ్ 1 లో చూసుకున్నట్టయితే గనక కొంచెం హార్ష్ గా మాట్లాడతాడు, లైక్ ఎలా అంటే సైకో క్యారెక్టర్ లాగా అనమాట. సో అలానే ఈ సినిమాలో కూడా చాలా బాగుంది. అబ్బాయి హీరో మెటీరియలే మంచిగా, ఐ మీన్ తనకంటూ ఒక క్యారెక్టర్ రాసి గనక ఇస్తే చాలా మంచిగా చేశాడని నా అభిప్రాయం. చాలా బాగుంది సినిమా మాత్రం. అది మ్యాడ్ 3 కూడా చాలా లోడింగ్ లో ఉంది. అందరూ ఎలానో అందరూ ఎలా వెయిట్ చేస్తున్నారో నేను కూడా అలానే వెయిట్ చేస్తున్నా. అసలు చాలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇది. పోలేదు అని అంటే వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఉంటది. మూడ్ బట్టు కూడా ఉంటది. ఏ మూడ్ లో వచ్చి సినిమా చూస్తారో తెలియదు కదా, మూడ్ బట్టు కూడా ఉంటది. ఇప్పుడు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారండి, నలుగురు ఫ్రెండ్స్ కి వాళ్ళే జీవితం అన్నప్పుడు హీరోయిన్ తో సంబంధం ఏముంటది చెప్పండి? అంతే. చాలా బాగుంది. సీన్స్ కూడా, సీనరీ కూడా బాగా తీశారు. మ్యాడ్ 3 లో వస్తుందిలేండి ఖచ్చితంగా. లడ్డూకి పెళ్లి అయిపోయింది ఖచ్చితంగా. నాకు తెలిసి ఇక నెక్స్ట్ టైం లడ్డూకి పెళ్లి చేసి వాళ్ళ పిల్లలతో సినిమా తీస్తారు కంటిన్యూస్ గా. అలా ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉన్నా కానీ లైట్ అండి అవి, అంతే. బాగుంటుంది. రేటింగ్ 100 కి 100 ఇస్తా నేను. 10 కి 10 కాదు, 5 కి 5 కాదు. పాయింట్లు కూడా నేను 100 కి 100 ఇచ్చేస్తా. చల్లో బీపీ లెవెల్ అన్న తగ్గుతుంది, అదే విధంగా షుగర్ లెవెల్ తగ్గుతుంది, అదే విధంగా ఇంకా వేరే విధంగా జ్వరం గిరం వ్యాధిగ్రస్తులు అన్న రేపో మాపో చచ్చిన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల నేను డిసప్పాయింట్ అయినా కొద్దిగా. ఫస్ట్ పార్ట్ లో నువ్వు పేరు పెట్టే అవసరమే లేదు. ఫస్ట్ పార్ట్ ఏమైనా పేరు పెడితే చెప్పించుకొని కొడతా. సెకండ్ పార్టే నాకు కొద్దిగా భీమ్స్ అన్న మీద కొట్టబుద్ధి అయితే. ఎందుకంటే భీమ్స్ అన్న మ్యూజిక్ కోసం నేను వచ్చిన 100%. ఆయన పాటలు కానీ ఆయన మ్యూజియంస్ కానీ అమ్మతోటి భీమ్స్ అన్న సంక్రాంతికి వస్తున్నామనే సినిమాల సంక్రాంతికి వస్తున్నామనే వస్తున్నా ఏం రయ్యా అసలు భీమ్స్ అన్న ఏం కొట్టినావు నువ్వు? మ్యూజిక్ నచ్చలేదు నాకు. అందుకని స్టోరీ, కామెడీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఆ డైరెక్టర్ కి 2 కాలువకి దండం పెట్టాలి కానీ నా 300కి న్యాయం చేసినావు అన్న. అమ్మతోడు నా 300కి న్యాయం చేసినావు. నేను రాబిన్ హుడ్ మూవీ చూడలే. నేను ఇప్పుడు పోయి చూసా. సంధ్యాలో టికెట్ బుక్ చేసుకున్న టైం అయిపోయింది. మీరు ఇండే పట్టుకోరు మళ్ళా. అంటే నేను ఆ రాబిన్ హుడ్ టైలర్ చూసిన, టైలర్ బాగుంది. కాకపోతే సినిమా చూడండి నేను చెప్పలేను. అమ్మతోడు చెప్తున్నా, సినిమా చూడండి. నేను చూడలేను, టికెట్ బుక్ చేయలేదు. సంధ్యా థియేటర్లో బుక్ చేసిన టైం అయిపోయింది. మళ్ళీ నేను 2 గంటలకు మళ్ళీ 150 రూపాయలు బుక్ చేసుకోవాలి. నేను ఆయన కళ్యాణ్ చక్రవర్తి. అరే నువ్వు ఏం తాగి రాస్తున్నావు అయ్యా డైలాగులు? నువ్వు మనిషివా?
లేకపోతే నీ పేరు మీదనే కామెడీ అని ఉందా? ఏమని అసలు అమ్మతోడు చెప్తున్నా కళ్యాణ్, ఆయన కామెడీ జెన్యున్ డైలాగులు మన ఊర్లలో మన దోస్తాను రానా, నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఇక్కడ మన దోస్తాలు ఉంటారు కదా, దోస్తాలు ఫ్రెండ్షిప్ లో. డైరెక్టర్ కళ్యాణ్ అన్నకి సార్కి నేను కాలు మొక్కుతున్నా. ఎందుకంటే సినిమా మాత్రం జెన్యున్ గా రాసిండన్న. స్టోరీ కూడా ఎక్కడ పోయి రాసిండో తెలియదు కానీ జెన్యున్ గా మనం బయట ఎట్లుంటామో విలేజ్ లో పోరగాళ్ళు ఎట్లుంటారో అట్లా జెన్యున్ గా ఉంది సినిమా. అంటే కథ కూడా అట్లా పోతుందన్న. ఎందుకు ఎక్కడ పాన్ ఇండియా సినిమా రేంజ్ కాకున్నా కానీ అట్లా జెన్యున్ గా ఉంది సినిమా. లేదు సినిమా మాత్రం బాగుంది, సినిమా బాగుంది, చేయాలి 100% చేయాలి. ఇదే బడ్జెట్, మళ్ళీ పాన్ ఇండియా అని బడ్జెట్ ఎక్కువ పెట్టుకోరు, మెడల్ కూర్చుపోతావు. మెడల్ కూర్చో అమ్మతోడు, ఇదే బడ్జెట్. ఇగో నేను చెప్తున్నా, తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ మ్యాడ్ సినిమా కోటి సినిమా చూడు, తక్కువ బడ్జెట్ లా ఎక్కువ సినిమా తీయాలంటే మ్యాడ్ సినిమా డైరెక్టర్ కళ్యాణ్, నాగవంశి ప్రొడ్యూసర్ నాగవంశి అన్న వినోదాలపై లెసన్ నేర్చుకోవాలి. లెసన్ మీరందరూ ఒక క్లాస్ పెట్టి వాళ్ళకు లక్ష రూపాయలు ఇచ్చి క్లాస్ వినండి, పుణ్యానికి కింద చెప్పి తీసుకోకూడదు బరాబర్. మీరు లక్షలు పబ్బులో పోతే ₹1,00,000 ఖర్చు అవుతుంది. అదేందో అది తీసుకొని ఇలా దగ్గర నేర్చుకోవాలి. అదేవిధంగా ఈ మా కామెడీ డైలాగ్ లానా ఆయన వెంకటేష, నువ్వు ఏం మంచివరయ్యా, ఏం రాసినవరయ్యా, ఏమా ఏం తిని రాసినావు, మందు తాగి రాసినావా? ఎన్టీఆర్ బామ్మర్ది, నాకు ఆర్టిస్టులు ఎవరో తెలియదు కానీ ప్రతి ఒక్కరు ముగ్గురు ఉంటారు. అందులో ఎవరు వాళ్ళ నితినా, వాళ్ళు ముగ్గురు ఉంటారు కానీ ఆ ముగ్గురు అమ్మతోడు నిజంగా బయట స్కూల్ మేట్ ఫ్రెండ్స్ లాగా నటించరు. అన్న ఇప్పుడే మ్యాడ్ మ్యాక్స్ సినిమా చూసిన నేను చాలా రోజుల తర్వాత ఫుల్ గా నవ్వుకున్న సినిమా ఏంటంటే మ్యాడ్ మ్యాక్స్ బ్లాక్ బాస్టర్. చాలా బాగా నచ్చింది బ్రో. ఇది కదా మనకు కావాల్సింది. యూత్ కి కావాల్సిన సినిమా ఏంటి, ఒకటి 300 పెడతా, 300కి న్యాయం జరిగింది, నవ్వుకోవాలా, ఎంజాయ్ చేయాలి. నాకైతే స్టోరీ పై బాగా నచ్చింది. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మనం ఎన్నో సినిమాలు చూస్తాం, ఒక సినిమా ట్విస్ట్ లేకుండా ఒక సినిమా ఏదేదో కొత్తగా తీస్తారు, కానీ సింపుల్ గా స్వీట్ గా ఇది ఎంటర్టైన్మెంట్. యూత్ కి కావాల్సిన సమ్మర్ లో ఒక 300 పెట్టి సినిమాకి రండి, ఎంజాయ్ చేసిపోతారు. నాకైతే చాలా బాగా నచ్చింది. స్టోరీ సింపుల్ స్టోరీ, ఫ్రెండ్షిప్ మీద తీసిన స్టోరీ, హీరోయిన్ లేకుండా సినిమా తీసిన డైరెక్టర్ అంటే సూపర్. నాకైతే చాలా బాగా ప్రతి సీజన్ అంటే ఏదో ఉంటాయి కానీ అట్లాంటి డబుల్ మీనింగ్ రొమాన్స్ అలాంటి ఏం లేదు. సింపుల్ గా ఎంజాయ్ చేసుకోవాలి. ఫస్ట్ హాఫ్ అంతా లడ్డు గారి పెళ్లి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, డబుల్ మీనింగ్ ఏం లేదన్న. ఫ్యామిలీ నవ్వుకోవాలంటే సింపుల్ పదాలు, మరి డబుల్ మీనింగ్ కాకుండా సింపుల్ పదాలతో వచ్చిన సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకటే వాటిల్లో ఉంటది, వాటర్ మ్యాట్ సినిమాలో ఉంది మంచి మ్యాటర్, ఫ్రెండ్షిప్ గురించి కూడా డైరెక్టర్ బాగా చూపించారు. అండ్ లడ్డు కానీ పెళ్లి అసలు ఒక సీన్ ఒక సాంగ్ అంటే కొత్తగా అనిపించింది అన్న. చాలా ఇది కదా మనకు కావాల్సినట్టు నాకే నచ్చింది. యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ మ్యాడ్ మ్యాక్స్. స్వాతి నాయుడు సాంగ్ కూడా బాగుందన్న. బాగుంది. థ్యాంక్ యూ.